వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే. ఈరోజు మన టైర్ ఏంటంటే రాత్రి ఒక స్టెప్ని పంచర్ అయింది. మళ్ళీ ఇప్పుడు పెట్టిన తాళ్ళ ఆటో టైర్ కూడా పంచర్ అయిపోయింది. అదే చేపిస్తున్నా ఇప్పుడైతే ప్రస్తుతం. పంచర్ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కుచ్చుకోపోయింది. ఇదేంటంటే రాత్రి పెట్టినతోనే దిగిపోయింది. పొద్దున్న చూస్తే పంచర్ అయిపోయింది టైరు. ఇంకో దానికి ఏంటంటే ట్యూబ్ చేంజ్ చేసేది ఉంది. దీనికి పంచర్ అయింది. దానికి ఏమో ట్యూబ్ పనికి రావట్లేదు. ట్యూబ్ ఇక్కడ ఉంది మా గుడ్డు దగ్గర. ఇదేంటంటే దీనికి ఇది పంచర్తోనే పంచర్ అయిపోయింది. ఇది పంచర్తో పంచర్ అయిపోయింది. ఇది ఇంకోటి ఇక్కడ పంచర్ అయింది. పంచర్ మీద పంచర్ అయినందుకు ఇది ఇయ్యని అంటుండు. వేరే కొత్తది వేస్తా అంటుండు. ఇది కొత్తది తెప్పించుకునేది ఉంది. ఈ టైర్ వచ్చేసి ఈ టైర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టైర్ ఏంటంటే దానికి ట్యూబ్ చేంజ్ చేసేది ఉంది. అన్న అయితే ట్యూబ్ తెచ్చిండు. ఈ కొత్త ట్యూబ్ అయితే తెప్పిస్తున్నాం. మొత్తం మనకు దీనికి దానికి బట్టి ఒక 350 అని అంటే అన్నాడు. ట్యూబ్కే 250 అన్నాడు ఒక కొత్త ట్యూబ్. అది కొత్త ట్యూబ్ ఉన్నది. ఇది ఇంకో స్టెప్ని ఏంటంటే నిన్న పంచర్ అయింది. మనకు చాలా ఇబ్బంది అయింది. దానికి ఏంటంటే నేను నిన్న కూడా సేమ్ ఇట్లనే అయింది. నేను స్టెప్ని చెప్పించుకొని పెట్టుకున్న ఇంట్లో అది పంచర్ అయిపోయింది. మళ్ళీ రన్నింగ్లో ఏంటంటే ఆ టైర్ కూడా పంచర్ అయిపోయిండే. అది ఏంటంటే అట్లనే పెట్టుకుని నేను స్టెప్ని తర్వాత చేపించుకుందాం కదా అని. దీని గురించి అయితే నేను ముందు క్లారిటీ ఇస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసుకోండి. बच्चे आ रहे ना इधर लेके बोल्टा का है संडे आया तो मम्मी हमारे गाड़ी अंकल फिर रही थी मन हटना बेटे, मार लगता. थोड़ा थोड़ा निकालना. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు మన సండే. మీరైతే చూసిండ్రు కదా, పొద్దున లేచి అయితే మన టైర్ పంచర్ అయిపోయింది. టైర్ అయితే చేయించుకున్నాం. టైర్ చేయించుకొని అయితే వెళ్ళినా. ఇప్పుడైతే నేను ప్రస్తుతం గండి మైసమ్మలో ఉన్నా. నేను వెళ్ళి కూడా ఒక చిన్న డ్రాప్ అయితే కొట్టినా. అది 6 కిలోమీటర్లకి ఏంటంటే మనకు 141 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు 12:30 అవుతుంది టైము. 12:30కి అయితే వెళ్ళినా. ఇప్పుడు సాయంత్రం వరకు అయితే ఎంత చేస్తానో చూపిస్తాను. టైం చూసుకోవచ్చు. 12:33 అవుతుంది. నేనంటే నిన్న కూడా ఈరోజు సండే ఎర్నింగ్ కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఏంటంటే మనకు నిన్న కూడా టైర్ పంచర్ అయిపోయింది. ఇది ఈడ మనం కుకట్పల్లి నుండి ప్రగతి నగర్ వెళ్తుంటే టైర్ పంచర్ అయిపోయింది. అదే 6 కిలోమీటర్ల డ్రాప్ ఉండే. అది మనకు నేను ఒక 5 కిలోమీటర్ అట్లా వెళ్ళిన.
వెళ్ళిన తర్వాత అది పంచర్ అయింది. ఇంకా 1.5 2 కిలోమీటర్ అట్లా వదిలేడుతుండే టైర్ పంచర్ అయిపోయింది. అంతలోనే కస్టమర్కి వదిలేసిన అక్కడనే. దానికి ఏంటంటే 163 రూపీస్ యాడ్ అయ్యిండే, మనకు కస్టమర్ 80 రూపీసే ఇచ్చిండు. ఇట్లా ఉంటుంది ఇబ్బంది. అంటే రన్నింగ్లో టైర్ పంచర్ అయితే మన కారోబార్ బిజినెస్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆ డ్రాప్ కూడా మిస్ అయిపోయింది, 80 రూపీస్ తక్కువ అయిపోయింది. ఇలాంటివి కూడా ఉంటాయి. టైర్ పంచర్ అయ్యి చాలా ఇబ్బంది అయింది రాత్రి అయితే. అది రాత్రి అట్లా అయింది. మళ్ళీ పొద్దున్న ఇంటిగా రాత్రి తెచ్చి పెట్టిన పొద్దున్న చూస్తే మళ్ళీ టైర్ పంచర్ అయిపోయింది. మళ్ళీ పొద్దున్న చేయించుకొని అయితే వెళ్ళిన చూసిండు కదా మీరైతే. చూద్దాం ఈరోజు ఎట్లా అయితే రన్నింగ్ అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజు సండే, ఇప్పుడు 12:34 అయితే అవుతుంది. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఎంత అవుతుంది, ఏ టైం వరకు అవుతుంది అనేది అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎంత 263. 263. చిల్లర్లు 3 రూపాయలు. మా దగ్గర 7 రూపాయలు చిల్లర్లు ఉన్నాయి. ఈ డ్రాప్ ఏంటంటే మనం గండిమసమ్మ నుండి బొల్లారం అయితే వచ్చిన. ఈ డ్రాప్ మనకు తీసుకున్నప్పుడు ఒక 18 కిలోమీటర్లు ఉండే, ఇచ్చిపెట్టినాక 20 అయింది, 21 అయింది. ఎందుకంటే మన అక్కడ కొంపల్లిలో ఫ్లేవర్ పని నడుస్తుంది కదా, యూటర్న్ బంద్ చేసిండ్రు వాళ్ళు. ఇది ఓలలో ఇది ఇబ్బంది అబ్బా, పైసలు మంచిగా ఇస్తాడు కానీ ఏమన్నా పికప్ అంటున్నా, డ్రాప్ లొకేషన్ మధ్యలో లాంగ్ అయిపోయింది అనుకోండి, దాని అమౌంట్ అయితే పెంచాడు వీడు. ఏంటంటే పైసలు మంచిగా ఇస్తుండే కానీ డ్రాప్ లొకేషన్ పెరిగితే పెంచట్లేదు, అదే ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనం. సెకండ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. సికింద్రాబాద్ స్టేషన్ 10 కిలోమీటర్లకు 194 రూపీస్ అయితే ఇస్తుండు. చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడ దిగుతుందో మనకు డ్రాప్. ఓలలో అయితే ఇదే ఇబ్బంది అవుతుంది. ఏంటంటే లాంగ్ వెళ్ళేటప్పుడు లాంగ్ అయితే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అయితే యాడ్ చేయట్లేదు. $274 ఇక్కడ ఉంది. డ్రాప్ మనం సైనిక్పూర్ నుండి బంజారా హిల్స్కి అయితే వచ్చిన డ్రాప్ మనకి 18 కిలోమీటర్ డ్రాప్ ఉంది. ఇది రాపిటోలో తెచ్చిన డ్రాప్. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్ ఇక్కడ కొట్టు. మనకి బంజారా హిల్స్ నుంచి ఏంటంటే డ్రాప్ ప్రసాద్ ఎంఎక్స్ హోటల్. హలో, ఎక్కడున్నారు? అక్కడ బ్లాక్ టీ షర్ట్ మీరేనా? ఇక్కడ మీ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మనకు ప్రసాద్ ఎంఎక్స్ షాప్ ఉంటుంది. తీసుకున్నాం 6264 99. $133 $133.
ప్రసాద్ ఐమాక్స్ కాడ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. మాకు ఎక్కువ చూపించింది యాప్లో మీకు. అవు మళ్ళీ తిరిగి రావాలంటే ఎక్కువైతుంది కదా. ఎంత చూపించింది? 440 ప్రజెంట్ ఇక్కడ. ఇది ఉందా గేటు, దాని తర్వాత అదే మీరు నడుచుకుంటే వెళ్ళిపోతే వస్తుంది బోటింగ్ది. అంటే ఇక్కడ ఇట్లా లోపలికి వెళ్ళాలా? ఇట్లా వెళ్ళిపోండి పక్కకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, అది బోటింగ్ గేట్. అది మళ్ళీ ఎండ్ చేస్తే ఏమన్నా డబ్బులు వస్తే మీరు ఇవ్వాలి. అది ఓటీపీ చెప్పింది కదా, అదే ఎండ్ చేస్తే డబ్బులు వస్తే ఇవ్వండి, లేకుంటే వెళ్ళిపోండి అంతే. 73 రూపీస్ చూపిస్తుంది. వచ్చింది కదా నాకు. క్యాన్సల్ అట్లా కాదు మేడం, ఓటీపీ చెప్పిండ్రు కదా మీరు. ఓటీపీ చెప్పినాక కట్టాల్సిందే. అక్కడ డ్రాప్ చేయండి. ఇక్కడ దాని ఆపోజిట్లో తిప్పుతా, రోడ్ దాటాలి. మళ్ళీ ఆ బుద్ధుడు కాడ లొకేషన్ పెడితే బుద్ధుడు కాడికి ఆటో వెళ్తుందా? 73 చూపించిండేనా మీకు? ఓటీపీ చెప్పినాక చెప్తే ఎట్లా మేడం మీకు? ఇదే గేట్ అది. ఇక్కడ రోడ్ క్రాస్ వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. స్కానర్ వెనకాల ఉంది ఇక్కడ. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు మీరు? చాలా సార్లు వచ్చింది కానీ మేము బైక్స్ పైన వస్తాం. ఇక్కడ సిగ్నల్ ఉంటారా? వాళ్ళ ఎందుకు తెలియదు? అంటే ఎక్కువ వీళ్ళ కామెడీ ఏంటంటే ఆ బుద్ధుడు కాడ పెట్టిండ్రు లొకేషన్ పెట్టి, ఆ బుద్ధుడు కాడికి పోవాలి అని అంటే ఆ బుద్ధుడి కాడికి పోవాలన్నా అంటే నేను షాక్ అయినా. అది ఇల్లు ఎట్లా అవుతుంది ఆటో అని అడిగితే మళ్ళీ కాదు, అది అవి బోట్స్ వెళ్తాయి కదా, ఆ గేట్ కాడ వద్దు అంటుండ్రు వాళ్ళు. ఆ బుద్ధుడు కాడ పెట్టిండ్రు లొకేషన్ వాళ్ళు. ఏం కష్టం వాళ్ళు. ట్యాంక్ బోర్డ్ కాడ అయితే ఉన్నా. ఇప్పుడు అన్నం తిని అయితే కూర్చున్నా. టైం వచ్చేసి 4 నిమిషాలు అయితే అవుతుంది. తీసుకోవచ్చు. ఓలాలో ఊబర్లో 347 పెట్టిన. ఓలాలో ఎంత చేస్తాను. కానీ ఇంకా ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతం మనం ట్యాంక్ బోర్డ్ కాడ ఉన్నా. ఇప్పుడే అన్నం తినేసే డ్రాప్లో పడట్లేదు. 4 అవుతుంది. ఇక్కడ వస్తే ఏంటంటే 5 గంటల తర్వాతనే పడతాయి. ఎందుకంటే పొద్దున్నాక తిరుగుతారు కదా మనుషులు, తొందరగా పడే. 5 గంటల దాకా వెయిట్ చేయాల్సింది ఇక్కడికి వెళ్ళి. చూద్దాం, బుద్ధుడిని అయితే చూసుకోండి. చూస్తుంటారు కదా, పనులు బంద్ అవుతాయి. క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. అర్నింగ్ ఎంత అవుతుందో నేను మొత్తం ఆదాయం అయింది ఎంత అయితే చూపిస్తాను. వీడియో అయితే చూడండి. రాబిటోలో చూపిస్తాను చూడండి. రాబిటోలో చూసుకోవచ్చు. రాబిటోలో ఇది 11 రోజు సండే కదా, 8 డ్రాప్లు కొట్టి 1497 రూపాయలు అయితే చేసిన. 12 దాటిన తర్వాత అయితే చేసిన ఒక డ్రాపు 278. అది ఒక 1500, ఒక 278 రూపీస్. ఓలాలో చూద్దాం. ఓలాలో వచ్చేసి ఓలాలో కూడా టైమింగ్ అయితే అయిపోయింది, 12 దాటింది. చూసుకోవచ్చు. 133, 112, 127, 166, 251, 64, 133, 123, 263, 141 ఇలా హిస్టరీ కూడా వచ్చింది మనకు.
ఓలాలో ఏంటంటే 5 డ్రాప్లు కొడితే ఇన్స్టూ కూడా వచ్చింది. టోటలీ ఈరోజు అర్నింగ్ ఇది ఏంటంటే మనం ర్యాపిడోలో లాస్ట్ డ్రాప్ మనం 12:10కి అయితే తీసుకునేంటి, అదే 12:30కి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం కూడా చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి 1:14 అయితే అవుతుంది. మనకు లాస్ట్ డ్రాప్ ఎండింగ్ డ్రాప్ అంటే 12:30కి అయితే కంప్లీట్ అయింది డ్రాప్. నేను ఇప్పుడు వచ్చే వరకు ఈ టైం అవుతుంది. నేను ప్రస్తుతం గండి మసమాలో ఉన్నా. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది కింద, మన యూట్యూబ్ ఛానల్ కింద ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.